క్యూట్ నమస్తే 2024 బాగున్నారు అందరూ. ఇవాళ వచ్చేసి నేనైతే ఇవాళ నేను నట్టేలా చూపిస్తా. నట్టేలా అయితే నేను కొనుకొచ్చుకున్నా. నట్టేలా ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది నట్టేలా అండి. నట్టేలా అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగనే నేను క్యూట్గా వినాయకుడి చేశాను. చూడండి, చూసారా? వినాయకుడు చేశాక చూపిస్తా. ఇయో వినాయకుడు వచ్చేసి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మా బూస్ట్ ఏం చేస్తుండో మీకు చూపిస్తా. మా బూస్ట్ అయితే పడుకున్నాడు. అయ్యో మా బూస్ట్. బూస్ట్ హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్తుంది. అందరికీ హాయ్ చెప్పేస్తుంది. అండ్ మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి. అట్లానే మీరు నట్టేలా తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. నట్టేలా ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే మొన్న మా డాడీ తెచ్చిండు, తిన్నా మొన్న. మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను, చాలా బాగుంది. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ నట్టేలా తినమంటే నేను తిన్నాను. తిన్నాక చాలా బాగుందని నేను ఇంకా డాడీ నట్టేలా లేవా అని చెప్పాను. ఆ డాడీ తెచ్చిండు నట్టేలా. తింటేనైతే చాలా అంటే చాలా బాగుంది. వట్టిగా తినచ్చు. అది ఎట్లా తింటారో కూడా నేను చెప్తా. బిస్కెట్స్, మ్యారిగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా అండి, మ్యారిగోల్డ్ బిస్కెట్స్ అనేసి ఆ మ్యారిగోల్డ్ బిస్కెట్స్కి అద్దుకొని తినచ్చు. అండ్ అట్లనే వచ్చేసి మ్యారిగోల్డ్ బిస్కెట్స్ తినచ్చు. ఇట్లా మ్యారిగోల్డ్ ఒక బిస్కెట్ తీసుకోవాలి, దాంట్లో నట్టేలా వేయాలి, మళ్ళీ బిస్కెట్ పెట్టేసి ఆ నట్టేలా మొత్తం పూసేయాలి. నట్టేలా పూసేసాక అది ఒక మ్యారిగోల్డ్ అది కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తినాలి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నట్టేలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవద్దండి, బయటనే పెట్టుకోవాలి. అలాగనే బ్రెడ్కి పెట్టుకోవచ్చు అండ్ రోటీకి పెట్టుకోవచ్చు. చూస్తున్నాం కదండి, దీని మీద ఉంది, చదువుతున్నా, చెప్తున్నా దేనికి పెట్టుకోవచ్చు అనేసి. బ్రెడ్, రోటీ, దోశకు కూడా పెట్టుకోవచ్చు అంట, బ్రెడ్కి పెట్టుకోవచ్చు అంట. మ్యారిగోల్డ్ బిస్కెట్, రోటీ, దోశ అండ్ ఇడ్లీకి ఎట్లా పెట్టుకుంటారో చెప్పాలా? ఇడ్లీ కలిసి మనం ఇడ్లీ చేసుకుంటాం కదా. యాక్చువల్గా ఇడ్లీ చేసుకునేటప్పుడు పిండి చేసుకుంటాం కదా. పిండి ఇడ్లీ జార్లు ఉంటాయి కదా, ఇడ్లీ పిండి వేసేసి దాంట్లో నట్టెల కొద్ది వేసి మళ్ళీ పిండి వేసి దానిపైన మొత్తం బ్లాక్ చేయాలి. చేశాక దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఉడికిచ్చేసేయాలి. అలా ఇడ్లీని తీసేయాలి. తీస్తే చాక్లెట్ వస్తుంది, అది బాగుంటుంది. నేను ట్రై చేసి ఒకసారి, అది మొన్న తెచ్చింది మా డాడీ. నేను ట్రై చేయలేం అంటే నేను ఎక్కడికన్నా మా రిలేటివ్స్ దగ్గరికి పోతే
ట్రై చేసా అండ్ అందరికీ ఇష్టమైన నట్యాల మీరు కూడా కొనుక్కోండి. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ట్రై చేయండి కంపల్సరీ. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్, గుడ్ నైట్.